వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2 లెగ్ పీసులను తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే మరి కొంచెం తీసుకోవచ్చు. ఈ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ స్లైస్ నిమ్మకాయని వేసుకుంటున్నాను. మరి ఎక్కువ నిమ్మకాయ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా కూడా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్కి మనం ముందుగా నిమ్మకాయని పట్టించడం వల్ల నీచు వాసన ఏమీ లేకుండా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లెమన్ జ్యూస్ మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టించి ఈ చికెన్ పీసెస్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మనం చికెన్కి పట్టించాం కాబట్టి కొంచెం నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ వీడియో కోసం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలాలన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నిమ్మరసం పట్టించిన చికెన్ ఉంది కదా, అది ఈ మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీరు మరి కొంచెం లెగ్ పీసెస్ని కూడా వేసుకొని ఈ లెగ్ పీస్ ఫ్రైని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనం అచ్చం స్ట్రీట్ స్టైల్లో తింటాం కదా, అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాని నేను ఇక్కడ మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదండి, అక్కడ కూడా కొంచెం వేస్తున్నాను. అప్పుడు చికెన్ మొత్తానికి కూడా ఈ ఫ్లేవర్ పడుతుందని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం ఒక 15 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ మొత్తం బాగా కుక్ అవ్వడానికి ఒక 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. ఇలా నేను ఒక స్పూన్ సహాయంతో వీటిల్ని 4 వైపులా కూడా కాల్చుకుంటున్నానండి. ఈ లెగ్ పీస్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది, చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. చూసారు కదా, లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.